హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఉగాది రంగోలీ వేస్తున్నాను. ఇది నా సెకండ్ రంగోలీ. ముందు ఒక కలసం రంగోలీ అయితే అప్లోడ్ చేశాను, ఉగాది స్పెషల్ రంగోలీ అని. అది కూడా ఒకసారి చూడండి. అలానే ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. మనకి 2025 మార్చి 30న అయితే మనం ఉగాది జరుపుకుంటూ ఉంటున్నాము. ఆ రోజు మనం ఉగాది అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే జరుపుకుంటూ ఉంటున్నారు. సో ఆ రోజు కోసమని నేను ఒక స్పెషల్ రంగోలీ వేశాను. ఆ రోజే మనకి సృష్టి ఆరంభం అవుతుంది అంటారు. బ్రహ్మదేవుడు సృష్టిని రాయడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ రోజు ఉగాదిగా జరుపుకుంటారు అని అయితే మనకి పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి. సో మనకి ఒక సంవత్సరకాలం అయితే బ్రహ్మదేవునికి ఒక రోజు అంటూ ఉంటారు. మనం అందుకోసమే తెలుగు ప్రజలైతే కొత్త సంవత్సరం అని మనమైతే విశేషంగా ఉగాదిని జరుపుకుంటారు. ఆ రోజు మామిడికాయ పచ్చడి చేసుకొని ఉగాది పచ్చడి చేసుకుంటారు. అట్లానే ఉగాది పచ్చడిలోని షడ్రుచుల్లాగే మన లైఫ్ కూడా ఉంటుందని అయితే చెప్తూ ఉంటారు. సో ఇదండి మనకి ఉగాది పచ్చడి, 6 రుచులతో కలిగినది. అలానే మన లైఫ్ కూడా కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు, సంతోషాలు ఈ విధంగా ఉంటాయి అని అయితే మనకి ఉగాది పచ్చడి తెలుపుతుంది. అలానే ఆ రోజు పంచాంగ శ్రవణ పఠనం కూడా చేస్తారు. అంటే ఆ సంవత్సరం మనకి ఎలా ఉంది లేదు అనేది అయితే చాలామంది తెలుసుకుంటారు. ఈ విధంగా పంచాంగ శ్రవణం కూడా చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా జరుపుకునే పండగ, ట్రెడిషనల్ ఫెస్టివల్ అయితే మనకు ఉగాది అని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు కోసం అయితే నేను ఉగాది రంగోలీ వేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. నా ఛానల్లో అన్ని రకాల ఫెస్టివల్ రంగోలీ అయితే వేయడం జరుగుతుంది. వేసి మీకైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి చూడండి. ప్రతి ఫెస్టివల్ రంగోలీస్ అయితే నా ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి. ఉగాది పచ్చడిని అయితే చేసుకుంటాము. అలానే ఆ రోజు మార్నింగ్ లేచి మంచిగా తలకు స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఇంటిని మొత్తం క్లీన్ చేసుకుంటాము. మామిడి తోరణాలు, వేప ఆకులతోనైతే ఇంటిని అలంకరించుకుంటాము. అమ్మవారికి మంచిగా పూజ అయితే చేసుకొని ఆ రోజైతే ఉగాది పచ్చడి అయితే మంచిగా చేసుకొని మనం ఆ రోజు మామిడికాయనైతే మొదటిసారిగా అయితే తింటాము. సో మనకి మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం అలానే వేప పువ్వు కూడా వేసి ఉగాది పచ్చడిని అయితే తయారు చేస్తారు. అంటే ఆ పచ్చడిలో ఉన్న షడ్రుచులు అంటే 6 రుచులు కూడా ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక టైంలో మనమైతే ఫేస్ చేస్తూ ఉంటామన్నమాట. దానికి ప్రతీకగా మనం ఉగాది పచ్చడిని అది మనకి తెలుపుతుంది అని అయితే అంటూ ఉంటారు. ఈ విధంగా అయితే ఉగాది పచ్చడి చాలా విశేషమైనది. సో ఆ రోజు అందరూ కూడా ఉగాది పచ్చడిని తప్పకుండా అయితే కొత్త గెలుస్తారు. ఇంకా ఆ రోజు మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిది అని, ఎవరైనా కొత్త ప్రాజెక్ట్స్ కానీ కొత్త పనులు కానీ స్టార్ట్ చేయాలి అంటే ఉగాది రోజు చేస్తూ ఉంటారన్నమాట. అలానే మనం ఈవినింగ్ టైంలో పంచాంగ శ్రవణం కూడా చేస్తూ ఉంటారు. మేము మా చిన్నప్పుడు అయితే గుడిలో కానీ పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఏది కలిగితే అది తీసుకువెళ్ళి పంతులకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు రాశి నక్షత్రం చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పేవాళ్ళు. అది ఒక మనకి పాజిటివ్ వైబ్ అయితే ఇస్తుంది. ఆ విధంగా అయితే మనకి మా చిన్నప్పుడు అయితే చేసేవాళ్ళు. ఇప్పుడైతే సిటీ లైఫ్లో ఇవన్నీ కూడా మిస్ అవుతున్నాము. ఇవేవి కూడా నేను చూడట్లేదు. కానీ మా చిన్నప్పుడు అయితే ఈ విధంగా ఎవరికి ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఎవరి హెల్త్ ఎలా ఉంటుంది, ఎవరి రాసులు వాళ్ళు మంచిగా ఉంటుంది అనేది అయితే
చెప్పేవాళ్ళు. దీనివల్ల గుడ్డు ఉంది, బ్యాడు ఉందండి. మనకి ముందుగా తెలుసుకుంటే బ్యాడ్ అయితే ముందుగానే మనం భయపడిపోతుంటాము. గుడ్ అయితే మనకి పాజిటివ్ వైబ్ వస్తుంది. సో ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళకైతే తెలుసుకోవాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. ఈ విధంగా అయితే చిన్నప్పుడు జరిగేది. ఇప్పుడు అవేవి కూడా లేవండి. సో ఈ విధంగా అయితే ఉగాదిని విశేషంగా జరుపుకుంటాము. నేను దానికి అనుగుణంగా అయితే ఒక రంగోలీ వేశాను. మామిడికాయలు, పచ్చడి, వేప పువ్వులు ఈ విధంగా నాకు గుర్తొచ్చినవన్నీ అయితే వేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని రకాల ఫెస్టివల్ వీడియోస్ కూడా ఉంటాయి, రంగోలీ వీడియోస్ ఒకసారి చూడండి. మనకి కావాలంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు. నాకైతే నేను ఫస్ట్ వీడియో అనేది నేను తెలుగులో రాశానని, ఇదైతే ఇంగ్లీష్లో రాశాను. సో మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా అయితే వేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.